కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన వరుస హత్యల కేసులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. ఈ మేరకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని ఎల్లారెడ్డి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం సహా మరో 2 మృతదేహాల గుర్తింపు కోసం నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు కోరుతున్నారు. కస్టడీ పిటిషన్పై ఇవాళ న్యాయమూర్తి విచారించనున్నారు. వరుస హత్యల ఘటనలో మరో 2 మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 6గురిని హత్య చేసి ఒక్కో చోట మృతదేహాలను నిందితుడు వదిలేశారు. ఇప్పటి వరకు 4 మృతదేహాలను మాత్రమే గుర్తించగా మరో 2 మృతదేహాలు దొరకాల్సి ఉంది. మాదాపూర్ అటవీ ప్రాంతంలో ప్రసాద్ మృతదేహం పూడ్చిపెట్టినట్లు నిందితులు తెలిపారు. ప్రసాద్ భార్య సాన్విక మృతదేహాన్ని బాసర గోదావరిలో పడేసినట్లు ఒప్పుకున్నారు. కాగా మరో 2 శవాల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రసాద్ శవాన్ని ఇవాళ ఫోరెన్సిక్ పోలీస్ రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికి తీసే అవకాశం ఉంది. రైటిక కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన వరుస హత్యల కేసులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి. ఈ వరుస హత్యల కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 4 మృతదేహాలు దొరికినట్లుగా తెలుస్తోంది. ఇంకా 2 మృతదేహాల కోసం కూడా పోలీసులు ట్రై చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ఎవరైతే ప్రసాద్ చనిపోయారో ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సీరియల్ కిల్లర్ ప్రశాంత్ ఎవరైతే హత్యలు చేశాడో ఆ ఘటనపై ఇప్పటికే హత్యల ఘటనలో మరో 2 మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్య చేపట్టారు. నిన్న ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో పూర్తి వివరాలు ఇచ్చారు. నేపథ్యంలోనే 6గురు హత్య చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట మృతదేహాలను వదిలేసి వెళ్లాడు నిందితుడు. దీంతో 4 మృతదేహాలు ఇప్పటికే గుర్తించారు. మాదాపూర్ అటవీ ప్రాంతంలో ప్రసాద్ మృతదేహం పూడ్చిపెట్టినట్లుగా నిందితుడు ఒప్పుకొని వెల్లడించడం జరిగింది. ప్రసాద్ భార్య సాన్విక మృతదేహం బాసర గోదావరిలో పడేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే 2 శవాల కోసం ఇప్పటివరకు పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మాదాపూర్ అటవీ ప్రాంతంలో ప్రసాద్ శవం గుర్తించినట్లుగా ఇప్పటివరకే తెలుస్తుంది. నేడు ఫోరెన్సిక్ సంబంధించిన పోలీసు రెవెన్యూ అధికారుల సమక్షంలో ఏదైతే ప్రసాద్ మృతదేహం ఏతుందో దాన్ని వెలికి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వరుస హత్య కేసులో సంబంధించిన కస్టడీ పిటిషన్ ఇప్పుడు దాఖలు చేయడం జరిగింది. ఎల్లారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు కామారెడ్డి పోలీసులు. సీన్ రీకన్స్ట్రక్షన్ మరో 2 మృతదేహాల కోసం గుర్తింపు కోసం ఇప్పటివరకే నిందితులు కస్టడీకి ఇవ్వాలని ఇప్పటివరకే పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ అయితే జరగనుంది న్యాయమూర్తి సమక్షంలో. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏదైతే సీరియల్ కిల్లర్ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో 6గురిని ఒకటే కుటుంబానికి చనిపోవడం జరిగింది. దీనిపై ఇప్పటివరకు పోలీసుల విచారణ మరింత వేగవంతమైంది. ఇప్పటికే 4 మృతదేహాలు దొరికాయి. ఇంకా 2 మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజేష్, అదేవిధంగా ఈ రోజు ప్రసాద్ మృతదేహాన్ని కూడా ఫోరెన్సిక్ అదేవిధంగా రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికి తీస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. సో ఏ సమయంలో జరిగే అవకాశాలున్నాయి? అంటే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో, అంటే ఒక పక్క కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. దాంతో పాటు ఫోరెన్సిక్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారుల సమక్షంలో ఈ డెడ్ బాడీని బయట తీస్తారు. కానీ ఇంకా మధ్యాహ్నం వరకు సమయం వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి అనుమతి ఇంకా రాలేదు. అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ సంబంధించిన అధికారులు కూడా రావాల్సి ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత రెవెన్యూ అలాగే ఫోరెన్సిక్ సంబంధించిన పోలీసులు అందరూ కూడా బాడీని వాళ్ళ సమక్షంలో వెలికి తీస్తారు. ఇప్పటికే విచారణ వేగవంతమని చెప్పుకోవచ్చు. దాంతో పాటు నిందితులను మరింత విచారించే విధంగా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా ఎల్లారెడ్డి కోర్టులో ఈ రోజు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఏదైతే పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడు విచారించనున్న న్యాయమూర్తి తర్వాత ఏదైతే వెల్లడించా ఉన్నారు. దీనికి పోలీసులు ఒక పక్క కస్టడీ పిటిషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. మరో పక్క ఏదైతే ప్రసాద్ డెడ్ బాడీ ఆచూకీ లభ్యమైంది కాబట్టి దాన్ని ఫోరెన్సిక్ పోలీసుల మధ్య సమక్షంలో ఈ రోజు మధ్యాహ్నం వరకు బాడీని బయట తీసే అవకాశాలు ఉన్నాయి.
రాజేష్, అదేవిధంగా మొత్తము 6గురిని చంపేశారు. అదేవిధంగా 4 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. ఇంకో 2 మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆ 2 మృతదేహాలకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? గాలింపు చర్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే ఎవరైతే కుటుంబ పెద్ద అయిన ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ భార్య సాన్విక ఇద్దరు మృతదేహాలు కూడా ఇప్పటి వరకు దొరకలేదు. దీంతో ఇప్పటి వరకు అంటే ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఏదైతే ఒకటే కుటుంబంలో 6 మృతదేహాలు హత్యకు గురై కావడంతో ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి దీంతో పోలీసులు అప్రమత్తమై నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే హత్యలకు పాల్పడిన ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రధానాంతరుడిగా అక్కడ గ్రామంలో చెప్పుకున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది కూడా అక్కడ మోసం చేసిన పరిస్థితుల్లో ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో చాలా మందిని కూడా ఇలా మోసం చేస్తారు. కానీ 22 సంవత్సరాలకే పెద్ద నేరస్తుడిగా ముద్రపడింది. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు తన తల్లి కూడా ఈ నేరంలో పాల్గొన్నది. ఎవరైతే ప్రశాంత్ నిందితుడు తల్లి కూడా ఈ నేరంలో పాల్గొంది. మొత్తం 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ఎవరైతే 2 మృతదేహాలు ఇంకా దొరకాల్సి ఉందో వాటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒకటి షాన్విక మృతదేహం బాసర నదిలో పడేశాడని చెప్పి ఇప్పటివరకే తను ఒప్పుకున్నాడు. దాంతో పాటు ఏదైతే ప్రసాద్ మృతదేహం కూడా ఎక్కడ పడేశాడు అనేది పోలీసులకు చెప్పడంతో మాదాపూర్ అటవీ ప్రాంతంలో ప్రసాద్ ని అక్కడ ప్రసాద్ ని పాడేసి వెళ్ళినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మృతదేహాన్ని అక్కడనే పాతి పెట్టినట్టు ఒప్పుకోవడంతో ఇప్పుడు రెవెన్యూ అలాగే ఫోరెన్సిక్ సంబంధించిన అధికారులతో వాళ్ళ సమక్షంలో బాడీని బయట తీస్తారు. మొత్తంగా విచారణ అయితే మరింత వేగవంతం అవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.